హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో బేసిక్ పే కనిష్ట, గరిష్ట పెరుగుదల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనకు 12th పీఆర్సీ 12వ పీఆర్సీలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాల పెరుగుదల భారీ పెరుగుదల అయితే ఉండబోతుందండి. మరి ఎంత భారీ పెరుగుదల ఉండబోతోంది, కనీసం ఎంత పెరుగుతుంది, అలాగే గరిష్టంగా వచ్చేసరికి ఎంత ఉండబోతోంది, ఈ యొక్క ఒక అంచనా కోసం అయితే వీడియో చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి మనకు పీఆర్సీ ఇంప్లిమెంట్ అయిన తర్వాతే తెలుస్తుంది. సో ఈ యొక్క వాల్యూస్ ఎంత ఉండవచ్చు, ఏ రేంజ్లో ఉండవచ్చు అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో వారి జీతాలు మరియు పెన్షన్లలో ఎంత పెరుగుదల ఉండవచ్చు అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. 12వ పీఆర్సీ ద్వారా జీతాలు, పెన్షన్లు ఎలా పెరుగుతాయి, కనిష్ట మరియు గరిష్ట అంచనాలు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు విశ్లేషిద్దాము. అసలు పీఆర్సీ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటనేది చూద్దాము. పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సవరించేందుకు ఏర్పాటు చేసే ఒక ఉన్నత స్థాయి సంఘం. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కమిటీ వేతన స్కేళ్లను సవరిస్తుంది. ఈ యొక్క కమిటీ ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుందండి. మొదటిది పే స్కేల్స్. ప్రతి క్యాడర్కు కనీస మరియు గరిష్ట వేతనం ఎంత ఉండాలి, అలాగే ఫిట్మెంట్, పాత మూల వేతనానికి కొత్త స్కేల్లో అమర్చేందుకు ఇచ్చే పర్సంటేజ్ను ఫిట్మెంట్ అంటాము. ఫిట్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే శాలరీస్ అంత ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. అలాగే డిఏ, డిఆర్ విలీనం. అప్పటి వరకు ఉన్న కరువు భత్య అన్ని కూడా మూల వేతనంలో కలపడం జరుగుతుంది. అలాగే ఇతర అలవెన్స్లు, ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ, నగర పరిహార భత్యం సిసిఏ, అలాగే ఇటువంటివి సవరించడం జరుగుతుంది పిఆర్సీకి, కొత్త పిఆర్సీకి తగ్గట్టుగా. ఇంక్రిమెంట్ రేటు, వార్షిక ఇంక్రిమెంట్ రేటు కూడా ఎంత ఉండాలని నిర్ణయించేది పిఆర్సీ. సో ఈ విధంగా జీతాల పెరుగుదలను ఎలా లెక్కిస్తారో అనేది మనము ఒక ఫార్ములా ద్వారా అయితే చూద్దాము. ఒక ఫార్ములా అయితే ఉందండి. సో మొదట ఫార్ములాలో మనకు ముందు విలీనం అయ్యే డిఏ ఎంత, డిఏ మెర్జర్ ఎంత అనేది చూసుకోవాలి. సో పీఆర్సీ అమలు తేదీ నాటికి ఉద్యోగులు పొందుతున్న మొత్తం కరువు భత్యం డిఏను వారి మూల వేతనంలో విలీనం చేస్తారు. అలాగే ఫిట్మెంట్ను కలుపుతారనమాట. తర్వాత విలీనమైన తర్వాత మొత్తంపై ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతాన్ని కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ణయిస్తారు. సో కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ విలీనం అయ్యే డిఏ ప్లస్ ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్. ఈ మూడిటి కలయికే మనకు న్యూ బేసిక్ పే అవుతుందన్నమాట. అంచనాలు కనిష్ట మరియు గరిష్ట పెరుగుదల ఎలా ఉండవచ్చు అంటే, ప్రస్తుత అంచనాల ప్రకారం జీతాల పెరుగుదలను ఈ విధంగా లెక్కించవచ్చు. విలీనం కానున్న డిఏ, డిఆర్, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలు 3 విడతలు సుమారు 12%. మొత్తం అమలవుతున్న డిఏ మరియు జూలై 2024 నాటికి ఉన్నటువంటి డిఏని కలిపి 22%. మొత్తంగా పిఆర్సీ అమలు నాటికి మూల వేతనం సుమారు 34% అంచనా అనుకున్నట్లయితే, ఫిట్మెంట్ అంచనా, కనిష్టం అంచనా ఎంత ఉండవచ్చు ఫిట్మెంట్ అంటే, కనీసం 14%గా ప్రకటించినా కూడా మనకు ఈ యొక్క 34% ప్లస్ 14% కలిపి 48% అవుతుంది. అంటే ఈ విధంగా గరిష్ట అంచనా. గతంలో ఇచ్చిన అత్యధిక ఫిట్మెంట్ అనేది 43%ను పరిగణలోకి తీసుకుంటే 34 ప్లస్ 43 77% అవుతుంది. ఇది గరిష్ట మూల వేతనం అంటే హైయెస్ట్ పాజిబిలిటీ ఉన్నటువంటి హైయెస్ట్ అమౌంట్ ఇది. కాబట్టి ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనంపై కనీసం 48% నుండి గరిష్టంగా 77% వరకు స్థూల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఉదాహరణతో జీతాల పెరుగుదల అంచనా. ఈ అంచనాల ఆధారంగా వివిధ మూల వేతనాలు ఉన్న ఉద్యోగులకు జీతంలో పెరుగుదల ఎలా ఉండవచ్చో మనము ఈ టేబుల్లో అయితే చూడవచ్చు. సో ఈ టేబుల్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్.
ఓల్డ్ బేసిక్ పే, అలాగే కనిష్ట పెరుగుదల, గరిష్ట పెరుగుదల అంటే 48% ఎంత పెరుగుతుంది, 77% ఎంత పెరుగుతుంది అనేది. సో 15,000 బేసిక్ పే ఉంటే వారికి కనీసం అంటే 7,200 నుంచి గరిష్టంగా 11,500 వరకు పెరుగుతుంది అన్నమాట ఈ రెండిటి మధ్యలో. అంటే కనీసం దీనికి ఈ అమౌంట్కి పెరిగే అమౌంట్ అన్నమాట ఇది. ఫైనల్ అమౌంట్ ఎంత అనేది మనకు తెలియదు, ఎంత పెరుగుతుందో తెలియదు కాబట్టి. అలాగే 20,000 బేసిక్ పే వారికి అదనంగా 9,600 నుంచి 15,400 రావచ్చు. 25,000 బేసిక్ పే ఉన్న వారికి 12,000 నుంచి 19,250 వరకు. 30,000 బేసిక్ పే ఉన్న వారికి 14,400 నుంచి 23,100 వరకు. అలాగే 50,000 బేసిక్ పే వారికి 24,000 నుంచి 38,500 వరకు పెరగవచ్చు. 75,000 బేసిక్ పే వారికి 36,000 నుంచి 57,550 వరకు పెరగవచ్చు. ₹1,00,000 బేసిక్ పే వారికి 48,000 నుంచి 77,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. సో మరి ఇది కేవలం మూల వేతనంపై వచ్చే స్థూల పెరుగుదల మాత్రమే. దీనిపైన మళ్ళీ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ అని ఇతర అలవెన్సెస్ కలిపితే చేతికి అందే నెట్ శాలరీ ఇంకా ఎక్కువే అవుతుంది. అలాగే పెన్షనర్లపై ప్రభావం మరియు ప్రభుత్వ ఖజానాపై భారం. ఉద్యోగులకు వర్తించే అదే ఫార్ములాను ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు ఫార్ములా ద్వారా చేశామో అదే విధంగా పెన్షనర్లకు కూడా వర్తిస్తుందండి. వాళ్ళ మూల పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ పై కూడా డిఆర్ విలీనం మరియు సేమ్ ఫిట్మెంటే మనకు 40 ఎంతైతే రావాల్సిందో అంత సేమ్ ఫిట్మెంట్ సేమ్ అంతా లభిస్తుంది అనమాట. తద్వారా పెన్షన్లలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ భారీ వేతన సవరణ వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అనేది వాస్తవం. మరి పై లెక్కల అంచనాలు కేవలం గత అనుభవాలు మరియు ప్రస్తుత డిఏ గణాంకాల ఆధారంగా రూపొందించినవి. 12వ పిఆర్సీ కమిటీ నివేదిక దానిపైన ప్రభుత్వం తీసుకునే అంటే 12వ పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని చూసి ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం ఆధారంగా అసలైన ఫిట్మెంట్ శాతం ఎంత అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఈ యొక్క కొత్త పిఆర్సీని బేస్ చేసుకొని ఖరారవుతాయి. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్కి వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఖాయం అనేది స్పష్టమవుతోంది ఈ యొక్క లెక్క ప్రకారంగా. సో ఇందులో మీ యొక్క బేసిక్ పే ఎంత ఉంది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే పెన్షనర్స్కి కూడా ఏదైతే ఎంప్లాయీస్కి పెరుగుతుందో బేసిక్ పెన్షన్ అనేది కూడా పెరగాల్సి ఉంటుంది. సో పెన్షనర్స్ని విస్మరించడానికి లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారం. మరి 12వ పిఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.